హరి ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ రమణ సద్గురుదేవాయ నమః. శ్రీ రమణ భాషణంలో డిసెంబరు 1937 28వ తారీఖు. ఇది 434ది. డిసెంబర్ నెల కదూ, మరి క్రిస్మస్ సెలవులప్పుడు దూర ప్రాంతాల నుంచి కూడా చాలా మంది రావడంతో ఆశ్రమం కిక్కిసిపోయింది. అందులో ఒక బృందము భగవాన్ ఎదురు కూర్చొని ఉన్నారు. వారిలో ఇద్దరు భగవాన్ ఇలాగా ప్రశ్నింపసాగారు. ఆ పుచ్చకుడు భగవాన్ ఇలా అడుగుతున్నాడు, నీకు ఇంగ్లీష్ వచ్చా? ఇంగ్లీష్ లోనే చెప్పండి అని సూచన మీద అలా అడిగాడు. ఇంకొక పిచ్చకుడు, నీకు ఆత్మసిద్ధి అయ్యిందా అని అడిగాడు. అప్పుడు శ్రీ భగవాన్ వారు నవ్వుతూ, ఇంకా ఇంకా అడుగు, ఇంకా ఏమున్నాయో అడుగు అన్నారు. మళ్ళీ ఆ పిచ్చకుడు, మీరు నిర్వికల్ప సమాధిలోనే ఉంటారా అని అడిగాడు. భగవాను ప్రశ్నలన్నీ పూర్తిగా, ఇంకా ఏమన్నా ప్రశ్నలు ఉంటే అన్ని అడగండి అన్నారు. అప్పుడు ఆ పిచ్చకుడు, ఇష్టం వచ్చినప్పుడల్లా మీరు నిర్వికల్ప సమాధిలో ప్రవేశిస్తూ ఉంటారా? యతులు వారి పరిసరాలను ప్రభావితం చేయడం అవసరమా కాదా అని అడిగాడు. మీకు ఇష్టం వచ్చినప్పుడల్లా మీరు మీ నిర్వికల్ప సమాధిలోకి వెళ్ళిపోయి ఉంటారా? అలాగే మునుడైన వారు పరిసరాలన్నిటినీ ప్రభావితం చెయ్యాలి కదా అని అడిగాడు. మరొక ఆయన అడుగుతున్నాడు, సత్యము సాధించడానికి భగవాన్ మాకేదైనా తోడ్పాటు చేయగలరా అని అడిగాడు. ఈ ప్రశ్నలన్నీ అయ్యాక భగవాన్ అన్నారు, సహాయం ఎప్పుడూ ఉండనే ఉంది అన్నారు. అప్పుడు పిచ్చకుడు, అలాగైతే ఈ ప్రశ్నలతో పనే లేదు కదా, ఎప్పుడూ ఉన్న ఆ సాయం ఏదో నాకెందుకు తెలిసి రావడం లేదు, ఎప్పుడు నీకు సహాయం ఉంది అంటున్నారు. సత్యాన్ని సాధించడానికి సహాయం చేయమంటే ఆ సహాయం నీకు ఎప్పుడూ ఉంది అంటున్నారు మీరు, మరి అది ఎప్పుడూ ఉంటే మాకెందుకు తెలియడం లేదు అంటే భగవాన్ అన్నారు, శరణాగతి కామరి అప్పుడు కనపడుతుంది. నువ్వు ఆ సత్యానికి శరణాగతి పొందితే అప్పుడు అది కనపడుతుంది అన్నారు. అప్పుడు పిచ్చకుడు, నేనెప్పుడూ తమ పాదాల వద్దనే ఉన్నాను కదా భగవాన్ ఏదేని ఉపదేశం ఇస్తే అనుసరిస్తాను, లేని పక్షంలో 600 మైళ్ళ దూరంలోని నాకు మీ సహాయం ఎలా లభిస్తుంది అని అడిగాడు. ఇప్పుడు మీ పాదాల దగ్గరే ఉన్నాను కదా భగవాను, ఏదైనా ఒక ఉపదేశం ఇవ్వండి, దాన్ని ఆచరించుకుంటూ పోతాను, లేకపోతే 600 మైళ్ళ దూరంలో ఉన్నాను నేను, నాకు మీ సాయం ఎలా లభిస్తుంది అని అడిగాడు అతను. అప్పుడు భగవాన్ అంటున్నారు, సద్గురువు నీలోనే ఉన్నాడు. అప్పుడు ఆ పిచ్చకుడు, అది అర్థం కావడానికి కూడా నాకు సద్గురువు కావాల్సిందే కదా, సద్గురువు నాలోనే ఉన్నాడు, కానీ నాకు అర్థం అవ్వాలి అంటే మళ్ళీ సద్గురువు కావాలి కదా అన్నాడు. మళ్ళీ మహర్షి అంటున్నారు, ఆ సద్గురువు నీలోనే ఉన్నాడు, నీకు అర్థం కావడానికి కూడా సద్గురువు నీలోనే ఉన్నాడు అన్నారు. అలా కాదు భగవాన్, నాకు ప్రత్యక్ష గురువు అవసరం, నా ఎదురుకుండా ఖచ్చితంగా నాకు ఒక గురువు ఉండాలి, ఆ గురువు నాకు అవసరం, లోపల ఉన్నాడులేండి, కానీ అది నాకు అర్థం అవడం లేదు, అది అర్థం అవడానికి నాకు ఒక ప్రత్యక్ష గురువు కావాలి అన్నాడు. ఇప్పుడు భగవాన్ అన్నారు, ఆ కనబడుతున్న గురువే నీతోనే ఉన్నాడు అని అంటున్నాను, నీకు ఎదురుగుండా కనపడుతున్న గురువే నీతోనే ఉన్నాను అని అంటున్నాడు ఆయన. భగవాన్ అంటే ఎదురుగుండా ఉంది, మరి భగవాన్ గురువే కదా, సహాయం చేయండి అని అడుగుతున్నా అంటే గురువు అని ఎంచే కదా, ఈ కనపడుతున్న గురువే నీతోనే ఉన్నాడు అని నేను చెప్తున్నాను అన్నారు భగవాన్. అప్పుడు పిచ్చకుడు, నా భారం అంతా సద్గురువు శరణికి వదిలేయినా, ఇక నేను అన్ని భారాలు, అన్ని బాధ్యతలు, అన్ని కష్టాలు, అన్ని సుఖాలు ఇప్పటి వరకు వచ్చినవి వదిలేయండి, రేపు రాబోయే వాటిలన్నింటినీ కూడా నేను సద్గురు యొక్క కరుణకి వదిలేయినా, అంతా నా గురు కరుణ
ఆయనే చూసుకుంటారని వదిలేయమంటారా అన్నాడు ఆ పృచ్ఛకుడు. ఇప్పుడు భగవాన్ అన్నారు, అవునవును, ఉపదేశాలు శరణాగతి చేయని వారికి అవసరం. శరణాగతి చెందలేని వారికి ఉపదేశాలు గాని శరణాగతి చెందగలిగిన వారికి శరణాగతే ఉపదేశం, ఇంక వేరే ఉపదేశం ఏమిటి? అప్పుడు పృచ్ఛకుడు, ధ్యానానికి నిర్ణీత సమయం అంటూ లేదా స్వామి అని అడిగాడు. అప్పుడు మహర్షుల వారు అంటున్నారు, ధ్యానము మనోబలం మీద ఆధారపడి ఉంటుంది. ధ్యానము నిరంతరంగా సాగాలి, ఆద్యధారయ అన్నట్లు. పని చేస్తున్న శరీర ఇంద్రియాలన్నీ పనులు చేస్తున్నప్పుడు కూడా అంతరంగంలో ధ్యానం సాగుతూనే ఉండాలి. కొత్తగా ప్రారంభించే వారికైతే ఒక సమయం కావాలి గాని వేళే ధ్యానం చేయాలి మొదలు పెట్టిన వాళ్ళకి కాసేపు అస్తమానం చేయడం వాళ్ళకి తెలియదు. కాబట్టి కొత్తగా ప్రారంభించిన వాళ్ళకి ఇదిగో కొంత సమయం ఇలా చెయ్యి అని చెప్పాలి గాని ధ్యానం సదా చేసుకునే వారికి సదా అంతరంగంలో ధ్యానం సాగుతూనే ఉండాలి. దేహేంద్రియ మనోబుద్ధులు వ్యవహారాలు చేస్తున్న దానికి సమయం లేదు. వాళ్ళకి కొత్తగా చేసే వాళ్ళకి ఒక టైం చెప్పాలి అన్నాడు. అప్పుడు ఆ పృచ్ఛకుడు అన్నాడు, భగవాన్, సద్గురువులైన మీరు నా తల మీద చెయ్యి పెట్టి సాయం నీకు తప్పకుండా ఉంది అని నేను నమ్మేలాగని చెప్తారా? వారి వాక్కు అమోఘమైన తృప్తి నాకు కలుగుతుంది కదా. నా సద్గురు నా శిరస్సు మీద చెయ్యి పెట్టి నా సాయం నీకు సదా ఉంటుంది అని మీరు చెప్తారా? నా గురుదేవుల వాక్కు అమోఘము అన్న తృప్తి నాకు కలుగుతుంది అన్నాడు. మహర్షి ఆ పైన ఒక అగ్రిమెంట్ పత్రం, నీవు అనుకున్న సాయం కనపడకపోతే కోర్టులో కేసు, అవునా అంటూ నవ్వారు. సరే, నేను నీకు తప్పకుండా నా సాయం అందుతుంది అని నీ తల మీద చేయిపెట్టి చెప్తాను అనుకున్నాం. అగ్రిమెంట్ పత్రం రాసిచ్చినట్లే. ఒకవేళ నీకు ఆ సాయం అందలేదనుకో, అప్పుడు నీకు ఆ సాయం కనపడకపోతే కోర్టులో కేసు వేస్తావా ఏంటి? ఈయన నాకు మాట ఇచ్చాడండి, నేను ధైర్యంగా ఉన్నా కానీ నేను అనుకున్న సాయం అందడమే లేదని కోర్టులో కేసు వేస్తావా ఏమిటని భగవాన్ నవ్వారు. అప్పుడు ఆ పృచ్ఛకుడు, మీ ఆశీస్సులకే దగ్గరికి రావచ్చునా అని అడిగాడు. మహర్షి, నీకు అలాంటి సంశయాలే కలగకూడదు. కలిగితే నీ శరణాగతి బోటకం అని తెలిసిపోతుంది. తీర్పు సదా నీ తలలో ఉన్నాడు, ఇంకా దగ్గరికి రావడం అంటే శరీరాన్ని చూసి దగ్గరగా రావచ్చా, మిమ్మల్ని ముట్టుకోవచ్చా, మీ స్పర్శ వల్ల నాకు ఏదైనా వస్తుందేమో అన్నట్లుగా అడిగాడు అనమాట. అడిగితే నీకు అటువంటి సంశయమే రాకూడదు. అటువంటి సంశయమే కలిగితే నీ శరణాగతి బోటకం అని తెలిసిపోతుంది. నిజంగా శరణాగతి పొందితే అతనికంటే నువ్వు వేరుగా ఉండవు కదా. గురువు నీలోనే ఉన్నాడు కదా అన్నారు భగవాను. అప్పుడు ఆ పృచ్ఛకుడు, ఆ శరణాగతికి కూడా ప్రయత్నం చెయ్యాలి కదా భగవాన్. అవును, ప్రయత్నం కావాలి, అది పూర్తి కావడానికి కాలం పట్టుతుందిలే అన్నారు. అప్పుడు పృచ్ఛకుడు, ఉపదేశానికి గురువు ఉండాలా అని అడిగాడు. ఇప్పుడు మహర్షి ఏదైనా కొత్తగా నేర్చుకునేటట్లయితే గురువు కావాలి, ఏదైనా ఒక దాన్ని నేర్చుకునేటట్లయితే గురువు కావాలి. ఎవరినో చూసో ఎవరో చెప్తేనో ఎక్కడో వినో కదా మనం ఏదైనా నేర్చుకుంటాం. అవునమ్మా. మనకి ఏదైనా తెలిసింది అంటే, మనకి ఏదైనా వచ్చింది అంటే మనం ఎవరినో ఒకరిని చూసో ఎవరినో ఒకరిని అడిగో కదా మనం నేర్చుకుంటాం. మనకే వచ్చేసాయా మరి? రావు కదా. కానీ నాకే వచ్చు అనేవాడు 3 మంది ఉన్నారు. అలా రానే రాదు ఏదైనా సరే. నువ్వైనా నేనైనా సరే ఎవరినో చూసో ఎవరో చెప్పితో వినో నేర్చుకుంటాం. అంటే నువ్వు ఏదైనా కొత్త, ఇప్పుడు వచ్చేసిన వాటిని ఎవరిని చూడక్కర్లేదు, ముందు ఎవరినో చూసి నేర్చేసుకో, నీకు వచ్చేసి సొంతం అయిపోయింది అది. అవునమ్మా. కానీ కొత్తగా దేన్నైనా నేర్చుకుంటే మరి నీకు తెలియచెప్పేవారు ఉండాలి కదా.
ఉండాలి. కొత్త విషయం ఏదో తెలుసుకుంటే ఎవరినో చూసి నువ్వు నేర్చుకున్నావు అనమాట. బట్ ఏదైనా కొత్తగా నేర్చుకునేటట్టే గురువు కావాలి. కానీ ఇక్కడ నీ పని ఇప్పటికీ నేర్చుకున్నది మర్చిపోవడమే. ఇప్పుడు ఇక్కడ సత్యాన్ని పొందాలనుకున్నప్పుడు ఇంతకు ముందు ఎక్కడెక్కడ ఎవళ్ళెవళ్ళని చూసి ఏమేమి నేర్చుకున్నావో, ఎవరెవరి దగ్గర ఏమేమి చదువుకున్నావో అవన్నిటిని వదిలేయాలి. ఇక్కడ అన్నిటినీ మర్చిపోవాలి ఇక్కడ అన్నారు భగవాన్. ఏమో భగవాన్, దానికోసమైనా నాకు గురువు కావాల్సిందే అన్నాడు. అప్పుడు మహర్షుల వారు అన్నారు, నీవు గురువు ఎక్కడో అని వెతుకుతున్నావు చూడు, ఆయన నీకు ఇప్పటికే దొరికిపోయాడు. కాబట్టి మరి ఏ గురువు అక్కర్లేదు. నా గురువు కావాలి, ఎక్కడ దొరుకుతాడు, ఎలా దొరుకుతాడు, బాహ్యంగా గురువు కావాలి అంటున్నావు చూడు, నా గురువు ఎక్కడున్నాడని నువ్వు వెతుకుతున్నావు కదా, ఆయన నీకు ఇప్పటికే దొరికాడు. కాబట్టి ఏ గురువు నీకు అక్కర్లేదు అన్నారు. సాధకునికి జ్ఞాని వల్ల ప్రయోజనం ఏదన్నా ఉంటుందా భగవాన్ అని అడిగాడు అతను. అప్పుడు మహర్షి వారు అన్నారు, ఉంటుంది. ఆత్మసిద్ధి కాలేదే అన్న నీ భ్రాంతిని పోగొట్టడానికి ఆయన నీకు సహాయం చేస్తాడు. సాధకుడికి జ్ఞాని వల్ల ఏదైనా ప్రయోజనం ఉంటుందా? తప్పకుండా ఉంటుంది. అయ్యో నాకు ఇంకా ఆత్మసిద్ధి కాలేదే అన్న నీ భ్రాంతిని పోగొడతాడు ఆయన. అలా నీ భ్రాంతిని నువ్వు పోగొట్టుకోవడానికి ఆయన సహాయం చేస్తాడు. అప్పుడు మళ్ళీ ఆయన అన్నాడు, అయితే ఏం చెయ్యాలో చెప్పండి అన్నాడు. అప్పుడు మహర్షుల వారు అంటున్నారు, వ్యక్తి భ్రాంతిని తొలగించుటకే వివిధ మార్గాలు విధించారు. ఈ వ్యక్తి నేనొక ప్రత్యేక వ్యక్తిని అనేటువంటి భ్రాంతిని తొలగించుకోవడానికే వివిధ రకాల మార్గాలని తెలియచెప్పారు అందరూ అన్నారు భగవాన్. అంటే ఆ పుచ్చకుడు, అట్లా అయితే నా విభ్రాంతిని తొలగించి ఏ మార్గంలో వెళ్లాలో మీరు చెప్పండి. మీ దగ్గరికి వచ్చాను కదా, కాబట్టి నా ఈ భ్రాంతిని తొలగించి నేను ఏ మార్గంలో మీరు వెళ్ళమంటే ఆ మార్గంలో వెళ్తాను, చెప్పండి అన్నాడు. అప్పుడు మహర్షి, అయితే ఇప్పుడు నువ్వు ఎక్కడున్నట్లు, నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు, ఎక్కడికి వెళ్ళాలి అని అడిగారు. మనం ఎక్కడున్నామో మనకి తెలియాలి, మనం ఎక్కడికి వెళ్ళాలో అది కూడా మనకి తెలియాలి. ఇప్పుడే మనం ప్రయాణం చేయగలుగుతాం. అవునమ్మా. ఎక్కడున్నావో నీకు తెలీదు, ఎక్కడికి వెళ్ళాలో కూడా నీకు తెలియదు. నేను వెళ్తానంటే ఎట్లా కుదురుతుంది? అందుచేత నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు, నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? అప్పుడు ఆ పిచ్చికుడు, నేనున్నాను అది నాకు తెలుసు భగవాన్, కానీ ఏ స్థితిలో ఉన్నానో నాకు తెలియడం లేదు. నేనున్నాను అని నాకు తెలుసు, కానీ నేను ఏ స్థితిలో ఉన్నానో నాకు అది తెలియడం లేదు అంటే మహర్షి అన్నారు, ఓహో అయితే నేను రెండా? నేనున్నానని నీకు తెలిసిన నేను ఒకటిను, నేను ఎలాగున్నానో నాకు తెలియని నేను ఒకటిను, రెండు నేలా అన్నారు భగవాన్. అంటే పిచ్చకుడు, అది సమాధానం కాదు, ప్రశ్నను తిరగతోడమే కదా. మీరు అదేం సమాధానం ఏమిచ్చారు మీరు, మరి ఆ ప్రశ్నే తిరిగి చెప్తున్నారు నాకు అన్నాడు. మరి మహర్షి అన్నారు, అలాగా అనేది ఎవరయ్యా? ఆ ఉన్నవాడే అన్నాడా, కాకపోతే తానున్న స్థితి తెలియనివాడన్నాడా? తాను ఉన్నవాడే అన్నాడా, తానున్న స్థితిని తెలియనివాడన్నాడా? అప్పుడు ఆ పిచ్చిప్పుడు, నేనున్నాను, ఎట్లున్నానో ఏమిగా ఉన్నానో నాకు తెలియడం లేదు అన్నాడు. మళ్ళీ మహర్షి, అక్కడ నేను అనేది సదా ఉందా లేదా? ఉంది. ఆ నేనులో, ఆ ప్రశ్న అంటున్నాడు, ఆ నేనులో మార్పు ఏమన్నా కలుగుతుందా ఎప్పుడైనా? మాట వరుసకి మరణించినప్పుడు అనుకోండి, ఇప్పుడున్నానులేండి భగవాన్, నేనున్నాను,
అంటున్నావు, ఎట్లాగున్నానో తెలీదు అంటున్నావు. నేను అక్కడ సదా ఉందా లేదా? నీకు తెలియనప్పుడు నేనుంది కదా. ఉందమ్మా. సరే, మరి ఆ నేనులో మార్పు ఏమన్నా కలుగుతుందా? ఆ నేను ఎప్పుడు ఇంకా అలాగే ఉంటుందా? ఉదాహరణకి మరణించిన శరీరం మరణించినప్పుడు కూడా ఆ నేను అలాగే ఉంటుందా అని అడిగాడు. ఇప్పుడు మహర్షి ఆ మార్పును చూస్తున్న వారెవరు? శరీరం ఉన్నప్పుడు ఇప్పుడు నేనుంది కదా. శరీరం మరణించిన తరువాత ఆ నేను అలాగే ఉంటుందా మార్పు లేకుండా అన్నాడు ఆయన. సరే, ఆ మార్పును చూచేవారెవరు అన్నారు భగవాన్. అప్పుడు ఆ పుచ్చకుడు, మీరిప్పుడు చెప్తున్న మాట జ్ఞానయోగం వలె ఉందే అన్నాడు. అవును, అదే నేను జ్ఞానయోగాన్ని గురించే చెప్తున్నాను. కానీ మరి శరణాగతి భక్తి యోగం కదా భగవాన్. శరణాగతి అన్నా జ్ఞానమన్నా ఒక్కటే అన్నారు భగవాన్. మళ్ళీ కాసేపు అతడు ఆగాడు. ఆగి, భగవాన్ మీరు చెప్పారు కదా ఇప్పుడు దాకా నాకు, దానిలో నాకు తోచిన సారాంశం ఏమిటి అంటే, నేను శుద్ధ చైతన్యాన్ని, నేను లేకపోతే ఏది జరగదు అని నాకు అర్థమైంది భగవాన్ అన్నాడు. అప్పుడు మహర్షి, తర్కం వల్ల అట్టి నిరూపణ తెలుస్తుంది. ఇప్పుడు మనందరికీ తెలుసు కదా, మరి నేను ఉన్నాను కాబట్టి కదా ఇదంతా ఉంది, నేను ఎప్పుడూ ఉన్నాను కదా అంటూ మరి వాదిస్తూ ఉంటాం కదా మనం. తర్కం వల్ల అలాంటి నిరూపణ కలుగుతుంది, కానీ అది సరి అన్న నమ్మకం మరొక ఎత్తు. అట్టి నిరూపణ కలుగుతుంది, కానీ అది సరే అన్నటువంటి నమ్మకం మరొక ఎత్తు. ఇక్కడ ఏంటంటే తర్కం వల్ల అట్టి నిరూపణ కలగడం జ్ఞానం అయితే, అది సత్యమేనని దానికి నమ్మి దాన్ని పట్టుకొని ఉండడం శరణాగతి. అప్పుడు పృచ్ఛకుడు అన్నాడు, అయితే భగవాన్ 3 నెలలు వేచి చూస్తాను, సాయం వస్తుందో లేదో తెలియడానికి. ఆ పాటి నమ్మొచ్చా? ఒక 3 నెలలు అలాగే మీరు చెప్తున్నట్లుగానే ఉండి చూస్తాను, నాకు సహాయం అందుతుందో ఆ మాత్రం నమ్మొచ్చా నేను అన్నారు. ఇప్పుడు భగవాన్ అన్నారు, ఈ ప్రశ్నను అడగడం ఆ శరణాగతి అయినవాడా? శరణాగతి అయిన తరువాత ఇక నువ్వు అడగడానికి గాని, తెలుసుకోవడానికి గాని, పొందడానికి గాని నువ్వెక్కడుంటావు అప్పుడు? లేనమ్మా. దేనికి శరణాగతి పొందావో దానితో కలిసే ఉంటావు కదా. మరి నిజంగా శరణాగతి కలిగిన వాడు నాకెప్పుడవుతుంది, నేనెప్పుడు పొందుతాను, దానికోసం 3 నెలలు సాధన చేస్తాను, చూస్తాను అని అంటాడా? అన్నారు భగవాన్. తర్వాత ఆ ఆగంతుకులు 4 వెళ్ళిపోయారు. తర్వాత ఆ పృచ్ఛకుడు ఇంకా వదలలేదు. భగవాన్ మీ మాట మీరు నిలబెట్టుకోండి అన్నాడు. మీరు నాకు నీ గురువు నీ ఎదురుగానే ఉన్నాడు, నీలోనే ఉన్నాడు అన్నారు కదా, ఆ మాట మీరు నిలబెట్టుకోవాలి భగవాన్ అన్నాడు. ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ నవ్వారు కూడాను. ఇంకా అతడు ఇలా అంటున్నాడు, భగవాన్ దైవం నాకు తినడానికి కావలసినంత ఇచ్చాడు, ఇప్పుడైతే నేను సుఖంగానే ఉన్నాను, దానికి తోడు నాకు కావలసింది మనశ్శాంతి. సుఖం కాదు, తినడానికి ఇచ్చాడు, కట్టుకోవడానికి ఇచ్చాడు, ఉండడానికి ఇచ్చాడు, దానికి ఏ లోట్లు లేవు, కానీ మనస్సుకు శాంతి ఉండాలి కదా. నాకు మనశ్శాంతి కావాలి, దానికోసమే మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను అన్నాడు. అంటే ఏమిటంటే భౌతికంగా ఎన్ని సుఖాలు భోగాలు ఐశ్వర్యాలు ఉన్నా మనస్సుకి శాంతి అనేది మాత్రం ఉండదు. ఒకవేళ ఉంటే తాత్కాలికమే, కాసేపు అనుకున్నది అయినందుకు శాంతి పోతుంది. కాబట్టి మనశ్శాంతి కావాలి. భౌతికంగా ఎన్నైనా ఉండని, ఎన్నైనా మనశ్శాంతి
మనశ్శాంతికి మేము ఎంత శాంతిగా ఉన్నామో ఇప్పుడు అని అంటారు. మరి అసలు మనశ్శాంతి అంటే ఏంటో నీకు తెలుసా? మనశ్శాంతి అంటే మనస్సు తన స్వరూపం గ్రహించుకోవడం. అప్పుడే నీకు నిజమైన నీలోనున్న ఆత్మసుఖం తెలియబడుతుంది. మనశ్శాంతి అంటే అది ఇష్టమైనది జరిగితే ఆహా ఎంత బాగుందో అనుకోవడం. ఎంత శాంతిగా ఉన్నాము, మేము ఎంత సుఖంగా ఉన్నామో అనుకుంటారు. నువ్వు శాంతిగా సుఖంగా ఉన్నావమ్మా, నీకు ఇష్టమైనట్లు జరిగింది. ఇది మళ్ళీ మనకి రికార్డింగ్ లో ఉండక్కర్లేదు. ఇది అంచేత ఏంటంటే ఎంత బాగుంది, నీకేమి కష్టాలు ఏమీ లేవు, అనుకున్నట్టుగా జరుగుతున్నాయి, అంతా బాగుంది, సుఖంగా ఉన్నాను, నేను శాంతిగా ఉన్నాను అని అంటారు అన్ని సజావుగా సాగుతున్నప్పుడు. కానీ ఉన్న శాంతి రేపు ఏదైనా నీకు బాధ కలిగించే సంఘటన కలిగినప్పుడు కూడా ఉంటుందని గ్యారెంటీ ఉందా? లేదమ్మా. మరి రేపు బాధపడే సంఘటన రాదు అని గ్యారెంటీ ఏదైనా ఉందా? లేదమ్మా. ఇది లేదు. పైగా ఏంటంటే ఇప్పుడు ఏదో కాళ్ళు చేతులు కీళ్లు పనిచేస్తున్నాయి కాబట్టి ఏదైనా చేయగలుగుతున్నావు, అంచేత నేను బానే ఉన్నాను అంటున్నావు. నీ కాళ్ళు చేతులు కీళ్లు పని చెయ్యక మూలన పడిపోయినప్పుడు కూడా ఎంత శాంతిగా ఉన్నానో అని నువ్వు అనగలిగితే అది అవునమ్మా, ఇప్పటి శాంతిని నేను నిజమని నమ్మొచ్చు. పరిస్థితులు అనుకూలిస్తే, పరిసరాలు అనుకూలిస్తే, శరీరం అనుకూలిస్తే, ప్రారంధము కూడా అనుకూలిస్తే, నీవు అనుకున్నది జరిగితే నేను ఎంత బాగున్నానో, ఎంత ఆనందంగా ఉన్నానో, ఎంత శాంతిగా ఉన్నానో అంటావు. దానికి ప్రతికూలంగా ఒక్క సంఘటన జరిగితే ఈ శాంతి ఉంటుందా? ఈ శాంతిని ఎవ్వరూ మోసపోవద్దు. సర్వకాల సర్వావస్థలోనూ పరిస్థితులు ఎలా ఉన్నా, పరిసరాలు ఎలా ఉన్నా, శరీరం ఎలా ఉన్నా, ప్రారంధం ఎలా ఉన్నా, ఎవరు ఎలా ఉన్నా నీలో ఏ అలజడి కలగకుండా ఉన్నప్పుడే దాన్ని శాంతి అంటారు. అసలు ఇది ఎంత బాగుంది, ఎంత సంతోషంగా ఉంది, ఎంత సుఖం, ఎంతసేపు ఉంటుంది అది? 4 రోజులు పలచబడిపోయింది. లేకపోతే దానికి వ్యతిరేకంగా ఏదో ఒక కష్టం వచ్చి మీద పడింది అనుకో, అప్పుడు శాంతిది. కాబట్టి ఇది ఇలా ఉండదు, అనే మంత్రాన్ని మననం చేసుకుంటూ పోతే సరిపోతుంది. అవునమ్మా. ఆ పిచ్చుకు భగవాన్ అడిగాడు కదా, భగవాన్ నాకు దైవము తినడానికి కావలసినంత ఇచ్చాడు, నేను ఇప్పుడు సుఖంగానే ఉన్నాను, కానీ దానికి తోడు నాకు శాంతి కావాలి, మనశ్శాంతి కావాలి, దానికోసమే మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను అంటే అతనికి అర్థమైందనమాట. భౌతికంగా ఎన్ని అనుకూలాలుగా ఉన్నా, సుఖాలు శాంతులు తాత్కాలికంగా కలుగుతూ ఉన్నా అవి తొలగిపోతాయి, శాశ్వత శాంతి కావాలి అని అతడు గ్రహించాడు. అందుకే శాంతి స్వరూపుడైన భగవాన్ని అర్థించాడు. అర్థిస్తే శాంతి అంటే ఏంటో నీకు తెలిస్తే దాన్ని నువ్వు ఇప్పుడే పొందగలవు అన్నారు భగవాన్. శాంతి అంటే ఏమిటంటే ఏది వచ్చినా ఏది పోయినా అవి వచ్చిపోయేవే గాని నీవు సదా ఉన్నవాడివి అని గనక నువ్వు తెలుసుకుని దానిలో నిలిచి ఉండు, ఆ శాంతి నీ సొంతం అని భగవాన్ చెప్పారు. కాబట్టి భగవాన్ చెప్పినట్లుగా శాంతి నీ సొంతం. పరిస్థితుల వల్ల, పరిసరాల వల్ల, వ్యక్తుల వల్ల, వ్యవహారాల వల్ల వచ్చే శాంతులు శాంతి కాదు. ఎవరో ఇస్తే వచ్చేది శాంతి కాదు. నీ స్వరూపమే శాంతి, నీ స్వరూపమే కాంతి. దానిని అంటి పెట్టుకుని ఉండు. అంటే పరిస్థితులు, పరిసరాలు, ఏవేవి సంఘటనలు ఎలా జరిగినా వాటితో కలవకుండా వాటిని తెలుసుకునే తెలివి స్వరూపంగా నీ స్వరూపాన్ని నువ్వు అంటి పెట్టుకుని ఉండడమే శరణాగతి. అప్పుడు అది అలా
ఆకాశంలో మబ్బుల్లాగా వచ్చి వెళ్ళిపోతూ ఉండడాన్ని నువ్వు స్పష్టంగా చూడగలుగుతావు. అవి నిన్నేమీ చెయ్యవు. అప్పుడు ఈ శాంతికి ఏ విధమైనటువంటి ఆటంకము రాదు అన్న సందేశం ఇక్కడ మనకి ఈ సంభాషణ వల్ల స్ఫురిస్తోంది. అందుచేత మన శాంతి మనలోనే ఉంది. విషయాల వల్లనో, వ్యక్తుల వల్లనో, సంఘటనల వల్లనో, పరిసరాల వల్లనో వచ్చిన శాంతి నిలువదు. ఈ సంగతి మనం తెలుసుకుని వాటి ప్రభావాలకి లోనే అదే గొప్పది అనుకోవద్దు అని సందేశం అమ్మా. హరి ఓం నమః.